హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మా స్పెషల్ ఏంటంటే వంకాయ పచ్చి పులుసు, అందులో గుమ్మడికాయ వడియాలని మనం పడ్డాను కదండి. ఆ గుమ్మడికాయ వడియాలు తీపుకుంటామండి మేమైతే. నూనె అయితే ఏగలేదు, చిన్న ముక్క అయితే వేసానండి, పైకి అయితే చేరలేదు. ఇవేనండి మనమే పట్టినవి గుమ్మడికాయ వడియాలు. ఇవేనండి మేము మన పట్టుకున్న గుమ్మడికాయ వడియాలండి. ఏపైతే చూపిస్తానండి, ఎలాగొచ్చినాయి మీరైతే చెప్పండి. గుమ్మడికాయ వడియాలు చేసేసుకున్నానండి. ఇప్పుడు నేను పచ్చిపులుసు అయితే చేసేసుకున్నాను. వంకాయ పచ్చిపులుసు ముందుగా ఇవ్వండి, పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను, టమాటాలు అయితే వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా వేసుకుంటాను. జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. పులుసు అయితే మా అందరికి అయితే చాలా ఇష్టమండి. పనులకు వెళ్ళేటప్పుడు మా ఆయనగారు ఏం కూర వండండి అంటే పచ్చిపులుసు వేసి గుమ్మడికాయ వడియాలు వేపు వంకాయ వేసి అన్నారండి. అందుకని నేను పచ్చిపులుసు అయితే చేస్తున్నాను. ఇదిగోండి వంకాయలు అయితే నేను కాల్చుకుని వండించుకున్నాను. చూసారండి చక్కగా మగ్గిపోయి కాలుతాం వల్ల మనకి. ఇప్పుడు నేను తక్కువ అయితే తీసేసుకుంటున్నాను. మన పూర్వకాలం పెద్దవాళ్ళు ఎలాగా వంకాయలు పచ్చిమిరపకాయలు కాల్చుకొని పచ్చిపులుసు చేసుకునేవారండి. చాలా బాగుండేది. వంకాయలు చక్కగా నేను కాల్చుకున్నాను కదండి, అదైతే వేసేసుకుంటాను ఇందులోను. ఇవ్వండి.
లక్ష్మి అండి ఏం కూరండా? వంకాయ వేసి పచ్చిపులు చేసి గుమ్మడికాయ వడేలు అంటున్నారు కదా మన పట్టినవి చేశానండి. ఇదిగోండి రావండి. ఇదిగోండి ఇది నీకు ఇదిగోండి వడియాలు ఇద్దరు తీసుకోండి. వంకాయ పచ్చిపులుసు గుమ్మడికాయ వడియాలు సూపర్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. టేస్ట్ ఎవరైనా బాగున్నాయా? ప్రవీణ ఎలాగుంది? బాగున్నాయా? రెండు అమ్మ సూపర్ కొందమ్మా. బాగుందమ్మా. శుభలక్ష్యం రెండు బాగున్నాయి. బాగున్నాయండి. వంకాయ పచ్చిపులుసు గుమ్మడికాయ వడియాలు అయితే చాలా బాగుంది. అమ్మా ఏం కూర వండుతున్నా? అతికే కూర వండుతున్నానమ్మా. మన పొలాన్ని అట్టలు కొనుక్కొచ్చాను. పోయినా కొత్త పోతానులే. లేదన్నా పోతానులే. కొత్త బుడ్డోళ్ళు బడికి వెళ్ళారమ్మా. వెళ్ళిపోతున్నాను. వంట పడిపోవాలి కదా, పొద్దున్న పులిహోర చేసి పంపేశాను. బుడ్డోళ్ళు బడికి వెళ్ళిపోయారమ్మా. వెళ్ళిపోతున్నాను. మధ్యాహ్నానికి వచ్చేస్తారు కదా, మధ్యాహ్నానికి వచ్చారు. పులిహోర చేసి బాక్సులు పెట్టి పంపేశాను. అతికే కూర ఉంటున్నాను నేను. కుట్టుకట్టు తినే రోజు అయ్యే వంకాయలు బీరకాయలు వంకాయలు ఇవాళ తెచ్చాను. ఇంకా ఏంటన్నారు ఇందులో కలుపు? ఇంకా కలిపేది ఉత్తిదే. పెట్టుకోకూడదు. వచ్చిన పలుపులు పోసి పులుపులుగానే పొలం వెళ్తానమ్మా. ఏం పని చేస్తున్నా? ఏం పని ఆ చెట్లన్నీ అరటి చెట్లన్నీ పడిపోయినాయి, గాలిదుమ్కి బొబ్బాయి చెట్లు పడిపోయినాయి. కరెంటు పోలు ఇరిగిపోయింది. బండ ట్రాన్స్ఫార్మర్తో ఉన్నది. మామిడి చెట్టు మీద ఆయన ఉన్నది అలాగా ఇరిగిపోయిందా? ఇరిగిపోయింది. ఆ కరెంటు పోలు ఇరిగిపోయింది. ఆ కరెంటు పోలు ఇరిగిపోతే దాన్ని ఏమో ట్రాన్స్ఫార్మర్ ఉంది. లైన్ వచ్చి కలెక్షన్ తీశాడు. మరి అవి ఎప్పుడు దిగెత్తారో ఎప్పుడు నిలబెడతారో ఏంటో. కరెంట్ లేదు, నీళ్ళకి తోటకు తల్లేదు. వాన గుర్తినేమో మబ్బే వేస్తుంది కానీ వాన గుర్తు చెత్తలేదు. గాలి ఎక్కువ చేస్తుంది. గాలి వేస్తుంది కానీ వాన గుర్తు లేదు. నిమ్మకాయలు మరి కరెంట్ పోలు పడిపోయింది కదా, గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా సాయం చేస్తారా మీకు? అదే ఇస్తారా, అదే చేస్తారు అంటున్నారు. మరి ఇప్పుడు వేస్తారంట. మా తోట వెళ్ళిపోద్ది అప్పుడు. మరి చేస్తారో చేయరో మరి ఇంకా తెల్లలేదు. దాని మీద 3 సర్వీసులు. కాంట్రోల్ ఇద్దరు నాయని. ఆడ కాంట్రోల్ ఇద్దరు కలవాలా. కలిస్తేనే కానీ కలిసి మనం ఏ మాట అడిగితే బాగుంటలేదు. వాళ్ళు కలవాలా. వాళ్ళు ఫోన్ చేసాం మరి ఇంకా రాలేదు. ఏమేమి చెట్లునే దాని ఫలానా? నిమ్మ చెట్లు, కొబ్బరి చెట్లు, అరటి చెట్లు ఉన్నాయి కానీ మొత్తం చాపటిగా పడిపోయినాయి అన్నీ మొత్తం గాలికి. మామిడి చెట్టు ఆఫ్ చేసింది కాకపోతే బోర్ మీద పడిపోయింది. ఇది ట్రాన్స్ఫార్మర్ వచ్చి మరి ఎప్పుడు వేస్తారు? అవన్నీ ఎప్పుడు లైన్ చేస్తారు? వాళ్ళు చూసుకుని ఫోటో తీసుకుని ఫోటో పైకి పంపాక వాళ్ళ గవర్నమెంట్ జనవరి అయిపోయాక గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చాక అప్పుడు వేస్తారంట. అప్పుడు దాకే మన తోటలో ఎండిపోవలసిందే. అది నీళ్ళు ఏమైనా ఉంటే తీసి తెచ్చుకుని పెట్టుకోవాలి. లేదా తోట ఎండిపోద్ది. తోట ఎండిపోద్ది, కాయలతో ఎండిపోద్ది. ఇప్పుడు
లేకపోతే వాన పడుతుందంటే వానేమో రోజు గాలి వస్తుంది కానీ వాన లేదు. వాన ఆడతలేదు. ఏమన్నా దుఃఖాన్ని వస్తే అన్ని తడుస్తాయి. దుఃఖం అయితే మా నెల దాకా మళ్ళీ తడి అక్కర్లేదు. ఎప్పుడు చేసి పట్టు ఇప్పుడు ఇందులో రొయ్యలు అయితే బాగుంటుంది కానీ మెత్తళ్ళు అయితే బాగుంటుందా? మెత్తళ్ళే రొయ్యలు బాగానే ఉంటుంది కానీ చింతపండు పుల్లగా పిసికి వేసి చిన్న ముక్కలు పోయినా పెద్ద ముక్కలు పోయినా అలాగే ఉండాలి. చిన్న ముక్కలు ఇంకా చిన్న ఇంటికి కానీ సాలుగా కాయలు లేకలే తయారవాలి. నానా కూర పొయ్యి మీద వెళ్తున్నా చూస్తా. అలాగే మరి ఇంటికాడ చాలా పనులు ఉన్నాయి. గిన్నెలు కడ తోముకోవాలా? అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అరటికాయలు అయితే కోసేసుకున్నాను నాన్న. ఇప్పుడు ఇందులో నూనె అయితే పోసుకుంటున్నాను. రెండు వేయమ్మా వెళ్తుంది కానీ 2 చాలేనా? మళ్ళీ ఎక్కువ పోసుకున్న నూనె ఎగుడుకొంపు వచ్చాను. నూనె ఎక్కువైపోతుంది. చిన్న ఇది సన్ఫ్లవర్ నూనె మనం తక్కువ పోసుకున్నా ఎక్కువలాగా కాబడుతుంది. అయిపోయిందా? ఎటు తినమ్మా? అట్లేసానా? అట్లేసాను. పెదనాన్న అయితే అట్లేసాడండి. ఇదిగోండి చాలా బాగున్నాయండి. చక్కగా స్మూత్గా ఉన్నాయి. నోట్లో పెట్టుకుని కరిగిపోయింది. వంటలు కూడా చాలా బాగా చేస్తాడండి మా పెదనాన్న అయితే. ఒకరి మీద అయితే ఆధారపడ్డా మా పెదనాన్న వండేసుకుంటాడా అన్నం కూరలు అయితే. కూర అయితే వండడం లేదని వచ్చాడు మా పెదనాన్న. అదిగోండి కూర అయితే పెట్టేశాడు పొయ్యి మీద అయితే. చక్కగా అయితే వండేస్తున్నాడండి మా పెదనాన్న కూర అయితే. ఏంటన్నా అది? చింతపండు అమ్మ, చింతపండు వేస్తున్నాను. పిసుకుతున్నావా? చింతపండు పిసుకుతున్నాను పులిపేస్తాకే. ఒకవేళ చింతపండు పక్క వేస్తారు కానీ అసలు పులుపు పిండి పిసికి పోయాలి. పిసుకుపోతే ఇసుక పిప్పు ఉంటుంది. అది ఎగర మొదటి చక్క సరిపోద్ది.